హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాస్ కిచెన్. ఈరోజు మనము మరమరాలతో చేసే రెసిపీని తెలుసుకుందామండి. ముందుగా మరమరాల గురించి తెలుసుకుందాము. వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఆంధ్ర రాయలసీమలో బొరుగులు అని, తెలంగాణలో ప్యాలాలు, పేలాలు అని, హిందీలో మురుమురే అని, ఇంగ్లీష్లో పఫ్డ్ రైస్ అని పిలుస్తారండి. మరమరాలతో చాట్ మరియు స్వీట్లను తయారు చేస్తారు. వీటిలో కాల్షియం, ఐరన్ ఉంటుంది, మరియు ఫైబర్ అధిక శాతంలో ఉంటుంది. వీటిని తినడం వల్ల బరువు తగ్గొచ్చు. మరమరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బోలెడని పోషకాలు దాగి ఉన్న మరమరాలు రెగ్యులర్గా తీసుకుంటే రక్తపోటు, బీపీ స్థిరంగా ఉంటుంది. గుండె జబ్బులను కూడా దూరంగా ఉంచుకోవచ్చు. ప్రతిరోజు తగిన మోతాదులో మరమరాలను డైట్లో చేర్చుకుంటే ఎముకలు, కండరాలను దూరంగా ఉంచుకోవచ్చు. మీడియం సైజ్ బౌల్ మరమరాలను వాటర్లో వేసి 2 నిమిషాలు నానబెట్టండి. దాని కొరకు ఇప్పుడు మనం మసాలాను తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పుట్నాల పప్పు, 2 ఎండుమిర్చి, మీడియం సైజు ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పౌడర్ ఈ విధంగా ఉండాలి. చూడండి, మనకు మురమరాలు బాగా నానాయి. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి వాటర్ని తీసేయండి. 2 చేతులతో ఒత్తుతూ వాటర్ని ఈ విధంగా తీసేయండి. అన్ని మురమరాలను కూడా ఈ విధంగా తీసేయండి. వాటర్ని తీసేయండి. తీసి వేరే బౌల్ తీసుకోండి. చూడండి, మురమరాలు ఈ విధంగా పొడిగా ఉండాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కచ్చపచ్చగా ఈ విధంగా దంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగినాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం వేగాక అందులో మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ విధంగా ఇవి కొంచెం వేగినాక అందులో 6 కరివేపాకులు వేసుకోండి. కరివేపాకులు చిటపిటలాడిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని ఈ విధంగా సన్నగా కట్ చేయండి. సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం మగ్గినాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి ఒకసారి కలపండి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. మరొకసారి కలపండి. తర్వాత ఇందులో ఒకసారి మూత పెట్టుకోండి. టొమాటోస్ని ఒకసారి మగ్గనివ్వండి. 1 మినిట్ వరకు మూత పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మగ్గినాయండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి. మనం మురమరాలలో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మురమరాలని ఇందులో వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా బాగా కలపండి. కలిపిన తర్వాత మనం పొడి కొట్టుకునేటువంటి పుట్నాల పప్పు పొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా బాగా కలపండి. ఇందులో సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత లెమన్ వేసుకోండి. చివరిగా లెమన్ వేసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఉండేటువంటి ఉగ్గాని రెడీ అండి. ఇది ఆంధ్ర రాయలసీమలో చాలా ఫేమస్ అయినటువంటి రెసిపీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. ఈ జనరేషన్ ఆడవాళ్ళు మరియు పిల్లల్లో రక్తహీనత చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల రక్తహీనతను తగ్గించుకోవచ్చు.